ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం పరీక్షా కేంద్రం వద్దలో ఉన్నాం. పరీక్షా కేంద్రం వద్ద చూసినట్టు కనుక అయితే ఇప్పటికే 9 నుంచి ప్రారంభమైన పరీక్ష 3 గంటల వరకు కొనసాగుతుంది. నిర్మల్ జిల్లా చూస్తే 23 కేంద్రాలు ఉన్నాయి. పరీక్షా కేంద్రాలు 23 కాగా మొత్తం 13,125 మంది విద్యార్థులు రాస్తున్నారు. మొదటి సంవత్సరం 6,652 మంది విద్యార్థులు రాస్తున్నారు. రెండో సంవత్సరం అంటే ద్వితీయ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వచ్చేసి 6,476 మంది రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధిస్తారు. అయితే ఇటు మంచిర్యాల జిల్లా చూస్తే 12,317 మంది రాస్తున్నారు. 23 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. 6,230 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్నారు. 6,557 మంది ద్వితీయ సంవత్సరం అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాస్తున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ చూస్తే 8,635 మంది ప్రథమ సంవత్సరం పరీక్ష రాస్తున్నారు. ఇటు 35 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. అంత ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆసిఫాబాద్లో కూడా చూసినట్టు కనుకైతే ప్రైవేట్ స్కూల్స్ 5 ఉన్నాయి. ఇతర స్కూల్స్ ప్రభుత్వం స్కూల్స్ 33 ఉన్నాయి. ప్రథమ సంవత్సరం 5,026 మంది పరీక్ష రాస్తున్నారు. ద్వితీయ సంవత్సరం వచ్చేసి 4,691 మంది పరీక్ష రాస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా అప్రమత్తంగా ఉండే విధంగా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎక్కడైతే పరీక్షా కేంద్రాలు ఉన్నాయో పరీక్షా కేంద్రాల వద్ద ఇబ్బంది లేకుండా ఆ జిల్లా అధికారులు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ లాంటి కేంద్రాల్లో అంటే పరీక్షా కేంద్రాల్లో కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీలు కూడా ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు డిఐఓ నేరుగా వెళ్ళి పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అధికారులు తర్వాత అందరూ కూడా అప్రమత్తంగా ఉండి పరీక్షలు సజావుగా జరిగే విధంగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఈరోజు ప్రారంభం కాబట్టి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. పరీక్షా కేంద్రాలను విజిట్ చేస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగే విధంగా అప్రమత్తంగా ఉండే విధంగా చూస్తున్నారు. ఇటు పరీక్షా కేంద్రాల వద్ద ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1+2 ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో సమస్యాత్మకంగా ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉన్నాయని తెలిసిన ప్రాంతాల్లో 2+2 4 ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఎక్కడ ఇబ్బంది లేకుండా సజావుగా పరీక్ష కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష 12 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు. అయితే 5 నిమిషాలు ప్రభుత్వం సడలించింది. 5 నిమిషాలు లేటుగా వచ్చిన విద్యార్థులకు లోపలికి అనుమతించారు. ప్రధానంగా లెక్చరర్లు ఈ అంశంలో అందరూ కూడా ప్రిన్సిపల్ నుంచి మొదలుకొని ఫ్లయింగ్ స్క్వాడ్ వరకు అందరూ కూడా అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏ సమస్య వచ్చినా అధికారులకు చెప్పాలని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈ అంశంలో చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటూ ఈ పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటి స్టూడియో లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.